మన యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకు అందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 10వ వచనం సాక్ష్యం పలుకుతుంది. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాకు ఒక మెలకువ కావాలి. ఏం మెలకువ తెలుసా? నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను పూజిస్తున్నటువంటి దేవుడు, నీవు నేను మొరపెడుతున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మనవిని చేసిన దానిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ మనవి నా మనవి ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. హల్లెలూయా. దయచేస్తాడు అని చెప్పలేదు, కానీ దయచేసెను, ఇచ్చెను, పొందుకొనెను అనేటువంటి గొప్ప ఉన్నతమైన మాట ఇక్కడ లిఖితం చేయబడినది. అతడు అనగా ఎవరో తెలుసా? యాబెష్ అనేటువంటి ఒక భక్తుడు దేవుని మొరపెట్టాడంట. యబ్బేషు అనగా తెలుగులో, అచ్చు తెలుగులో కింద మాట పలుకుతుంది, వేదనతో కూడినటువంటి ఒక వ్యక్తి, అనగా శ్రమతో కూడినటువంటి ఒక వ్యక్తి, బాధతో కూడినటువంటి ఒక వ్యక్తి, దుఃఖముతో కూడినటువంటి ఒక వ్యక్తి ప్రార్థన దేవుడు ఆలకించి ఆ మొరలన్నిటికీ సమాధానం దయచేశారని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది. హల్లెలూయా. అతనిని ఆశీర్వదించి అతని యొక్క సరిహద్దులు విశాలపరిచి దేవుడు అతనికి తోడై ఉండి ఏ ఆపద రాకుండా తనని సంరక్షించినట్టు బైబిల్ గ్రంథం సాక్ష్యం పలుకుతుండగా, ఈ ఉదయకాల సమయంలో దేనికోసం నీవు భయపడుతూ ఉన్నావు? దేనికోసం నువ్వు దిగులు పడుతూ ఉన్నావు? దేనికోసం నీవు బెంబేలు పడిపోతున్నావు? భయపడకు, దిగులు పడకు. యబ్బేజును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. యబ్బేజు యొక్క సరిహద్దులు విశాలపరిచిన దేవుడు నీ సరిహద్దులు విశాలపరుస్తాడు. యబ్బేజుకి తోడైనట్టు దేవుడు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. యబ్బేజు శ్రమలన్నింటి నుంచి విడిపించి, కష్టమన్నింటి నుంచి తప్పించినటువంటి దేవుడు, తన ఆపదలన్నింటి నుంచి రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షించుటకు సర్వసమ్మతులైనాడు. దానికి నువ్వేం చేయాలో తెలుసా? లేచి ఆయన పాదంలో గట్టిగా పట్టుకొని, ప్రభువా, యబ్బేజు ప్రార్థన ఆలకించినటువంటి దేవా, అయ్యా నన్ను నా ప్రార్థన కూడా ఆలకించమని ఆ యొక్క దివ్య సుందరుడైనటువంటి యేసు ప్రభు వారి పాదమును పట్టుకొని అడిగినట్లయితే నీకు కూడా ప్రతి విషయంలో, ప్రతి అవసరతలో దేవుడు నీకు తోడై ఉండి నడిపించి నీ సరిహద్దులు విశాలపరిచి ఆయన నిన్ను ఆపదలు రక్షించుటకు సర్వసముద్రై ఉన్నాడు. హల్లెలూయా. లేచి ఆయన పాదములను పట్టుకో, ఇప్పుడే ఆశీర్వాదమును పొందుకో. ఈ వాక్యము నీకు నీ హృదయమునకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.